కర్ణాటకలో అయితే మాత్రం ఒక ఘటన చోటు చేసుకుంది. ఆ ఘటనతోటి తీవ్ర విషాదంగా అక్కడ గ్రామంలో అయితే మాత్రం నెలకొంది. మరోపక్క ఒకే కుటుంబానికి చెందినటువంటి నలుగురు, అది కూడా వాళ్ళు వండుకున్నటువంటి ఆహార పదార్థం తిని మరణించినటువంటి ఘటన అయితే మాత్రం వెలుగులోకి వచ్చింది. అలాగే సిరివారి తాలూకా కల్లూరి గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఒక రైతు అయితే మాత్రం తన నలుగురు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా మాంసాహారాన్ని తెచ్చుకొని తిన్నారు. తర్వాత పొలానికి వెళ్ళారు. అలాగే భీమన్న అనేటటువంటి వ్యక్తికి, ఆయనకైతే మాత్రం 60 సంవత్సరాలుగా వాళ్ళు కూడా, అంటే అందరూ కలిసిమెలిసి ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పొలం పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నటువంటి తరుణంలో కుమార్తె పార్వతి, ఆ అమ్మాయికి 17 సంవత్సరాలు, ఆమె పొలం వెళ్ళడంతో అక్కడ వాంతులు అవడంతో ఆమె తన సోదరుడైనటువంటి మల్లేష్కి, అతనికి 18 సంవత్సరాలు, అతనికి చెప్పడంతో ఇద్దరు కలిసి ఆ ఇంటికి రావడం జరిగింది. ఇద్దరు కూడా ఇంటికి వచ్చేసరికి తండ్రి అలాగే అమ్మ, తన తల్లి వీరమ్మకు కూడా అదే సేమ్ సెంటెమ్స్ కనపడటంతో అందరూ కూడా దగ్గరలో ఉన్నటువంటి ఆసుపత్రికి వెళ్ళడం జరిగింది. అయితే పరిస్థితి విషమించడంతో పక్క ఉన్నటువంటి సిటీకి అయితే మాత్రం అక్కడ వైద్యులు పురమాయించడం జరిగింది. అక్కడ చికిత్స పొందుతూ నలుగురు కూడా ప్రాణాలు కోల్పోవడం జరిగింది. ఒకే కుటుంబానికి నలుగురు కూడా ప్రాణాలు కోల్పోవడంతో ఇక్కడ తీవ్ర విషాద ఆలంబుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే నాయక్ అయితే మాత్రం వాళ్ళని బాధితుల్ని, కుటుంబంలో మరో మహిళ అయితే మాత్రం ఆమె ప్రాణాపాయ స్థితిలో ఉంది, ఆమెను పరామర్శించడం జరిగింది. అక్కడ వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ఎమ్మెల్యే నాయక్ అయితే ఉన్నారు. అక్కడ ఏంటి జరిగిన ఘటన ఏంటంటే, ఎవరన్నా వీళ్ళు వండుకునేటటువంటి ఆహార పదార్థాలు ఏమైనా విషం కలిసిందా, ఎవరన్నా కావాలని విషాన్ని ప్రయోగించారా, మరోపక్క అందరూ కూడా కుటుంబ సభ్యులు నలుగురు చనిపోవడానికి కారణాలు ఏంటనేది మాత్రం పోలీసులు ఆరా తీస్తున్నారు. మరోపక్క వీళ్ళు పొలం పనులు చేస్తూ మరోపక్క ఇతర పొలాల్లో కూడా వాళ్ళు పొలం పనులు చేయడానికి వెళ్తూ ఉంటారు. నేపథ్యంలోనే ఈ ఘటన జరగటం వెనక ఎవరు హస్తం ఉందనేది కూడా అనుమానాలు తలెత్తున్నాయి. మరోపక్క ఎవరైనా విషప్రయోగం చేశారా అనేది కూడా పోలీసులు ఎంక్వైరీ దర్యాప్తులు అయితే తేలనుంది. ఈ ఘటన అయితే మాత్రం అక్కడ తీవ్ర సంచలనం అయితే రేగింది. మరోపక్క ఈ విషాద ఘటనపై అయితే మాత్రం ప్రభుత్వం పరంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు, ముఖ్యంగా పోలీసులను అయితే ఆదేశించింది. ఇక్కడ వివరాలు అయితే మాత్రం త్వరగా సేకరించాలని చెప్పేసి ఆదేశించడం జరిగింది. ఈ ఘటన అయితే మాత్రం ఆ ప్రాంతాల్లో అయితే మాత్రం తీవ్ర ఘటనగా అక్కడైతే పోలీసులు భావిస్తున్నారు.